హాయ్ ఫ్రెండ్స్, విశాఖపట్నం రూరల్కి సంబంధించి ఏబిఓఎస్టీ గురించి వీడియో చేయమన్నారండి. ఏబిఓఎస్టీ ఎంత కట్టప్ ఉండింది 2018 నోటిఫికేషన్లో. 2018 నోటిఫికేషన్లో ఐహెచ్ మార్క్ వచ్చేసరికి 116 అండి. ఒకరు మాత్రమే కోల్పోయి ఉన్నారు. అలాగే 110కి ఒకరు, 109కి ఒకరు, 105కి ఒకరు, 103కి వచ్చేసరికి ఇద్దరు, 102కి వచ్చేసరికి ముగ్గురు అండి. 101 వచ్చేసరికి ఒకరు, 100 స్కోర్ వచ్చిన వాళ్ళు నలుగురు ఉన్నారండి. 99 వచ్చినారు ఒకరు, 98 ఒకరు, 97, 97 ఒకరు, 96 వచ్చేసరికి నలుగురు ఉన్నారండి. ముగ్గురు ఉన్నారండి. 95 వచ్చేసరికి ముగ్గురు ఉన్నారు. 94కి వచ్చేసరికి ముగ్గురు ఉన్నారు. 93కు ఇద్దరు ఉన్నారు. 92కి ముగ్గురు ఉన్నారు. 91కి వచ్చేసరికి ఆరుగురు ఉన్నారు. 90 వచ్చేసరికి ముగ్గురు ఉన్నారు. అలాగే 89 నుంచి 86 వరకు ఎంతమంది కోల్పోయి ఉన్నారు మెరిట్ లిస్టులో చెక్ చేసి చెప్తున్నాను చూడండి. ఇది ప్రొవిజనల్ లిస్ట్ అండి. 89 స్కోర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్తున్నాను చూడండి. ఎనభై 89 స్కోర్ వచ్చేసరికి 8 మంది ఉన్నారండి. అలాగే 88 స్కోర్ వచ్చేసరికి 7 ఉన్నారు. 87 స్కోర్ వచ్చేసరికి ముగ్గురు ఉన్నారు. 86 స్కోర్ వచ్చేసరికి 5 ఉన్నారండి. ఇది 2018 మెరిట్ లిస్ట్ ఆధారంగా చెక్ చేశానండి. ఎంతమంది 89 స్కోర్కి ఎంతమంది కోల్పోయారు అనేసి అలాగే 2018 నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్గా ఎంతమందికి ఇచ్చారు అనేది పోస్టులు చూద్దాం. బీసీసీ వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చారండి. ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి 2 పోస్టులు ఇచ్చారు. బీసీబీ వచ్చేసరికి ఒక పోస్ట్ ఇచ్చారండి. బీసీఈకి వచ్చేసరికి 10 పోస్టులు ఇచ్చారు. అలాగే ఎస్సీకి వచ్చేసరికి 2 పోస్టులు ఇచ్చారు. ఎస్టీకి వచ్చేసరికి ఒక పోస్ట్ ఇచ్చారు. ఏబిఓఎస్టీ వచ్చేసరికి 40 పోస్టులు ఇచ్చారు. 75% అంటే 52 పోస్టులు వాళ్ళు కానీ పార్టీ ఇచ్చారండి. అప్పుడు మొత్తం ఫిలప్ అయింది 57 పోస్ట్స్ అండి. 12 పోస్టులు మిగిలిపోయాయి. అలాగే 116 నుంచి హైయెస్ట్ మార్క్స్ అండి 2018 నోటిఫికేషన్లో ఏబిఓఎస్టీ 116 నుండి 90 వచ్చిన వాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారండి. అలాగే 89 నుండి 86 వచ్చేసరికి 23 మంది ఉన్నారండి. మొత్తం టోటల్ 63 మంది వచ్చారండి. 2018 నోటిఫికేషన్లో పోస్ట్ సంఖ్య 70 ఉండిందండి. 75%తో పార్టీ ఇచ్చారండి. పార్టీ పోస్ట్ తీయడం వల్ల కటప్ 90 వచ్చిందండి. అలాగే 2018 నోటిఫికేషన్లో 2022 నోటిఫికేషన్లో వచ్చేసరికి 159 పోస్టులు ఉన్నాయండి. నా అంచనా ప్రకారం అయితే 116 ఏబిఓఎస్టీ దాటలేదండి ఎవరికి. 116 నుంచి 90 వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే 60 రావచ్చు అండి. 60 మంది రావచ్చు. అప్పుడైతే నా 40 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు 60 మంది రావచ్చు. అలాగే 89 నుండి 86 వరకు 30 మెంబర్స్ రావచ్చు. మొత్తం 90 మంది రావచ్చు అండి. అలాగా దీని ప్రకారం చూసుకున్నట్లయితే కటాప్ 85 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే 70 పోస్ట్ కటప్లు 2018 నోటిఫికేషన్లో 90 ఇచ్చారండి. అలాగే ఇప్పుడు 159 పోస్టులు కటప్ 85 ఉండే ఛాన్స్ ఉందండి 2022 నోటిఫికేషన్లో. ఎందుకంటే 75% అంటే 159 75% కాబట్టి 75% బై 100 into 159 స్కోల్ట్ 19 ఎంత వస్తుందండి పాయింట్. 119 పోస్టులు ఉన్నాయండి ప్రజెంట్ ఏబిఓఎస్టీకి వచ్చేసరికి. కటాప్ అయితే 85 దాకా వచ్చే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే 116 నుండి 90 మంది, మా అయితే 60 మంది కోల్పోయి ఉంటారండి. అలాగే 89 నుండి 86 వరకు 30 మంది కోల్పోయి ఉంటారండి.
ఎందుకంటే 2018 నోటిఫికేషన్ చూడండి, 116 నుండి 90లో 40 మెంబర్స్ క్వాలిఫైడ్ అయ్యారు. అలాగే 89 నుండి 86 వరకు 23 మంది క్వాలిఫైడ్ అయ్యారు అనమాట. మొత్తం టోటల్గా 63 మెంబర్స్. ఇక్కడ వచ్చేసరికి 2022లో ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే, ఎందుకంటే నేను కొంతమంది కనుక్కున్నాను. 116 హైయెస్ట్ ఉంది. 116 నుంచి 90 వరకు 60 ఉండొచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ 89 నుండి 86 వరకు 30 ఉండొచ్చండి. మొత్తం టోటల్గా 90 ఉండొచ్చు. టోటల్గా 85 వరకు 90 మంది క్వాలిఫైడ్ అయి ఉండొచ్చండి. అఫీషియల్గా మనకు వచ్చే వరకు చెప్పలేమండి. కటప్ ఏపీఎస్ఎల్పి నిర్ణయమే తుది నిర్ణయం. ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే.